Hi friends, welcome to my YouTube channel. Observe the question. A sum of money is to be divided among P, Q and R in the ratio 7 is to 9 is to 4. If P gets 1500 more than R, then find the difference between the shares of P and Q. కొంత డబ్బును P, Q అండ్ R అనేటువంటి ముగ్గురు వ్యక్తులు 7, 9, 4 నిష్పత్తిలో పంచుకున్నట్టయితే Pకి R కంటే 1500 రూపాయలు ఎక్కువగా వచ్చినాయి అయినట్టయితే P మరియు Qల మధ్య వ్యత్యాసము లేదా భేదము ఎంత అని అడిగిండు. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల లోపల Pకి వచ్చినటువంటి భాగాలు 7 భాగాలు కాబట్టి 7x అనుకుందాం వచ్చినటువంటి సొమ్ము. అలాగే Qకి వచ్చినటువంటి సొమ్ము 9x అనుకుందాం. అలాగే Rకి వచ్చినటువంటి సొమ్ము 4x. ఓకేనా? సో ఇచ్చిందేమో రేషియోలో ఇచ్చిండు. రేషియోని రిమూవ్ చేసినప్పుడు 1 వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం. 7x, 9x, 4x అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్లో నెక్స్ట్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ ఏం చెప్పిండు? P గెట్స్ 1500 మోర్ దెన్ R. సో Pకి Rకు ఉన్నటువంటి డిఫరెన్స్ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే 7x మైనస్ 4x దట్ ఈజ్ ఈక్వల్ టు 3x దట్ ఈజ్ ఈక్వల్ టు 1500 రూపీస్ ఇచ్చిండు. సో x వాల్యూ ఎంత అవుతుంది? 500 రూపీస్ అవుతుంది. x వాల్యూ ఎంత? 500. అనగా P వాల్యూ 3500, అలాగే Q వాల్యూ 4500, అలాగే R వాల్యూ వచ్చేసి 2000. ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి వాల్యూస్ సొమ్ము. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగింది లాస్ట్కి? డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ P అండ్ Q. P మరియు Qల మధ్య భేదం ఎంత? మరి P వాల్యూ ఏమో 3500 రూపీస్ Pకి వచ్చినటువంటి సొమ్ము, Qకి వచ్చినటువంటి సొమ్ము 4500 రూపీస్, డిఫరెన్స్ 1000 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి. ఓకే, చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి సొమ్మును ముగ్గురు కూడా ఈ నిష్పత్తిలో పంచుకున్నారు. మనకి ఫస్ట్ కండిషన్లోనేమో P గెట్స్ 1500 రూపీస్ మోర్ దెన్ R కాబట్టి 3 పార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. 3 పార్ట్స్ ఈక్వల్ టు 1500. సో ఈచ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్. దేర్ ఫోర్ P వాల్యూ 3500, Q వాల్యూ 4500, Rకి వచ్చినటువంటి అమౌంట్ 2000 రూపీస్. ఇప్పుడు Pకి Qకి ఉన్నటువంటి డిఫరెన్స్ 1000 రూపీస్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.